హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది, దీని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి, అలాగే దీనికి ఆధునిక చికిత్స పద్ధతులు ఏం అందుబాటులోకి వచ్చాయనే విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మ్యామ్. సార్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇట్స్ ఎ వెరీ కామన్ క్యాన్సర్ అండి. ప్రపంచం అంతా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ని మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఆన్ అన్ యావరేజ్ 1.8 million పీపుల్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ లంగ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. ప్రపంచంలో 18 లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. అందులో 16 లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం లంగ్ క్యాన్సర్ వలన. సో అత్యధికంగా కనబడే క్యాన్సర్ లంగ్ క్యాన్సరే. అత్యధికంగా క్యాన్సర్ వలన మోర్టాలిటీ కూడా లంగ్ క్యాన్సర్ వల్లనే. భారతదేశంలో కూడా నో ఎక్సెప్షన్. భారతదేశంలోని అన్ని అర్బన్ ఏరియాస్లో కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ముంబైలో ఇట్ ఈస్ 49 per 100,000 పాపులేషన్. అంటే ముంబై పాపులేషన్ 1 crore కనుక ఉన్నట్టయితే అప్రాక్సిమేట్లీ 5,000 కొత్త క్యాన్సర్ కేసెస్ ప్రతి సంవత్సరం ముంబైలోనే కనుగొనబడతాయని ఒక అంచనా. సో ఈ లంగ్ క్యాన్సర్ ఇలా ర్యాపిడ్గా పెరిగిపోవటానికి కారణం దురలవాట్లు. స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి. స్మోక్ చేసే వాళ్ళలోనే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో ఆ టొబాకోలో ఉండే 400 క్యాన్సర్ కారకాలు అంటే కార్సినోజన్స్ బ్లడ్లోకి వచ్చి శరీరంలో అన్ని భాగాల్లోనూ క్యాన్సర్ కలిగిస్తుంది అండ్ లంగ్లో ఎక్కువగా కలిగిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి పొలోనియం అనే రేడియో యాక్టివ్ కాంపౌండు, బెంజపైరిన్స్, 1,3-బ్యూటాడిన్స్. ఈ 3 కూడా అత్యంత టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కలగజేస్తాయి. ఇలా స్మోక్ చేసే వాళ్ళలోనే కాకుండా వారి పక్కన ఉండే వారి ఫ్యామిలీ మెంబర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ బ్యాన్ చేసేసింది. సో వాళ్ళు తాగాలి అంటే ఇంట్లోనే తాగాలి, లేదా వాళ్ళ ఆఫీస్లో తాగాలి. ముఖ్యంగా ఇంట్లో కనుక తాగినట్టయితే వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకి ఈ స్మోకింగ్ వలన వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లల యొక్క టెండర్ లంగ్స్, ఈ స్మోకింగ్ ప్యాసివ్ స్మోకర్స్ అంటాం వాళ్ళని. అంటే ఈ లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోకు, అలాగే వారు ఎక్సేల్ చేసే వచ్చే స్మోకు, ఇవన్నీ కూడా వారి పిల్లల్లోనూ వారి వైఫ్కి వారి స్పౌస్ కూడా ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. ఈ స్మోకింగే కాకుండా ముఖ్యంగా పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ప్లాస్టిక్ బర్న్ చేసే వచ్చేటప్పుడు వచ్చే కెమికల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్, అలాగే రబ్బర్ ఇండస్ట్రీస్లోను, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్లోను, డై ఇండస్ట్రీస్లోను, కోల్ బర్న్ చేసేటప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరలో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే కోల్ మైనర్స్లో కూడా ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. బార్బర్స్ రెగ్యులర్గా డై చేస్తుంటారు రోజుకు 10 మందికి, వాళ్ళలో కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే నికెల్ బ్యాటరీ ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళలో కూడా ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఆటోమొబైల్ పొల్యూషన్, ఈ వెహికులర్ పొల్యూషన్. పంజగుట్ట క్రాస్ రోడ్స్లో ఒక 5 నిమిషాలు కనుక నుంచొని ఉన్నట్టయితే 50 సిగరెట్స్ తాగితే ఎంత ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయో 5 నిమిషాల్లో అన్ని ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇదే కాకుండా కొంత రకమైన జెనెటిక్ కాజెస్, అంటే ఎప్పుడు స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ రావచ్చు. సో ఇలా లంగ్ క్యాన్సర్ అనేక రకాలైన కారణాల వల్ల భారతదేశంలోనూ ప్రపంచం అంతా కూడా ఒకటే ట్రెండ్ నోట్ చేస్తున్నాం: ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండ్ ఇంక్రీజ్డ్ మార్టాలిటీ. లంగ్ క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య ర్యాపిడ్గా పెరిగిపోతుంది ప్రపంచం అంతా, అండ్ ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్. ఈవెన్ ప్రపంచం అంతా మనం చూసుకున్నట్టయితే స్త్రీలలో కూడా సెకండ్ కామనెస్ట్ కాజ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్ బ్రెస్ట్ తర్వాత లంగ్ క్యాన్సర్ వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రపంచంలో అంతా చూసుకున్నట్టయితే. అఫ్కోర్స్ భారతదేశంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చూస్తున్నాం స్త్రీలలో కూడా. రైట్ సార్, మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, స్టేజెస్ ఎలా ఉంటుంది? బేసికలీ క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవటం, క్యాన్సర్ లక్షణాల మీద అవగాహన పెంచుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చాలామంది పేషెంట్స్ చాలా లేట్ స్టేజెస్లో ఈ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, నాకేం సిమ్టమ్స్ లేవు, జస్ట్ వారం రోజులుగా దగ్గుంది, లేకపోతే 10 రోజులుగా దగ్గుంది, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది, నాకేం ప్రాబ్లం లేదు, ఈ దగ్గు మీరేమో లేట్ స్టేజ్ అంటారేంటి డాక్టర్ గారు అంటారు. సో ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. లంగ్ చాలా కెపాసియస్ ఆర్గన్. లంగ్లో చిన్న నాడ్యూల్ వస్తే అది ఏ రకమైన సిమ్టమ్స్ కలగచేయకపోవచ్చు. ఇన్స్టెడ్ ఆ క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాగి బోన్ ఫ్రాక్చర్ అవటం, బ్రెయిన్లో చిన్న నాడ్యూల్ డిస్కవర్ చేయటం, ఆ నాడ్యూల్కి ఆపరేషన్ చేయటం,
ఆ తర్వాత అది లంగ్ క్యాన్సర్ అని తెలుసుకోవడం కూడా చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇట్స్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్. సో అందుకని క్యాన్సర్ మీద లక్షణాల మీద మన వ్యూవర్స్ అంతా కూడా అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే వారి దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రానిక్ కాఫ్, మానని దగ్గు 4-5 రోజులు ఉంటుంది, మానకుండా వారాల తరబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది క్యాన్సర్ కూడా కావచ్చు. చాలాసార్లు స్మోకర్స్ ఎస్పెషల్లీ నెగ్లెక్ట్ చేస్తుంటారు. స్మోకింగ్ చేసేవాళ్ళు, ఉదాహరణకి క్రానిక్గా స్మోక్ చేసే వాళ్ళలో స్మోకర్స్ కాఫ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఉండింది ఇలానే కాఫ్. అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు, బ్రాంకైటిస్ అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే ఉంటుందిలే అని అశ్రద్ధ చేస్తుంటారు. సో క్రానిక్ స్మోకర్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా 30 సంవత్సరాల పాటు కనుక 30 ప్యాక్ ఇయర్స్ అంటాం, అంటే రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున 10 సిగరెట్ల చొప్పున 30 సంవత్సరాలు కనుక స్మోక్ చేసినట్టయితే వాళ్ళలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వాళ్ళు ముందుగా స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్టయితే లో డోసేజ్ రేడియేషన్ వచ్చే సిటీ స్కాన్ ద్వారా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో క్రానిక్ కాఫ్లో ఫ్లెమ్లో రక్తం పట్టడం, దాన్నే హిమాప్టైసిస్ అంటాం, కళ్ళలో రక్తం పట్టడం, అలాగే స్వరము బొంగురు పోవటము, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, ఫీవరు, లో గ్రేడ్ ఫీవరు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోవటం, ముఖ్యంగా స్మోకర్స్లోను నాన్ స్మోకర్స్లో కూడా. ఎవరైనా ఏమీ ఎఫర్ట్ లేకుండా వెయిట్ తగ్గిపోతున్నారంటే 100కు 90% ఇప్పుడున్న ప్రివేలింగ్ కండిషన్స్లో అది క్యాన్సరే, ట్యూబర్క్లోసిస్ కాదనమాట. అలాగే బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. హవెవర్ ఈ లక్షణాలన్నీ చాలాసార్లు లేట్ స్టేజెస్లోనే చూస్తుంటాము. అర్లీగా వచ్చినప్పుడు అవి ఏ రకమైన సిమ్టమ్స్ కలగజేయకపోవడంతో చాలాసార్లు 4వ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి రావటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ సిమ్టమ్స్తో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేయడానికి మనం బయాప్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద లంగ్లో ఉన్నట్టయితే బ్రాంకోస్కోపీ చేసి బయాప్సీ చేయటం, లేదా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్, లేదా పెరిఫరల్ పార్ట్లో ఉన్నట్టయితే సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ. ఈ బయాప్సీ అంటే నీడిల్ బయాప్సీ చేయటం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా గుర్తించవచ్చు. చాలాసార్లు ప్రజలందరికీ ఈ బయాప్సీ మీదే చాలా అపోహలు ఉన్నాయి. బయాప్సీ చేస్తారా, నీడిల్ పెట్టి దాన్ని కెలుకుతారా, నీడిల్ పెట్టి దాన్ని పొడిస్తే ఆ క్యాన్సర్ అంతా పాకిపోతుంటుంది కదా. 100కి 50 మంది పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎవ్రీ డే ఇన్ మై ఓపీ ఇలా అడుగుతూ ఉంటారు, నీడిల్ బయాప్సీ చేయాలండి, బయాప్సీ చేయడం ద్వారానే మనం ఈ క్యాన్సర్ని గుర్తించవచ్చు అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. సో ఇది అపోహ మాత్రమే, ప్యూర్లీ ఎ మిస్కన్సెప్షన్. ట్రూత్ ఏంటంటే బయాప్సీ చేయటం ద్వారానే క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు, ఇంకా ఏ రకంగానూ క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం లేదు. బయాప్సీ అనేది చాలా ఎసెన్షియల్ టెస్ట్. బయాప్సీ చేయటం ద్వారా ఇది ఏ రకమైన క్యాన్సరు, ఎందుకంటే లంగ్ క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు అనేక రకాలైన జెనెటిక్ టెస్టింగ్స్ చేస్తున్నాం, అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో తద్వారా వాటిని జెనెటిక్గా టార్గెట్ చేయడానికి ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా బయాప్సీ చేయటం ద్వారానే సాధ్యపడుతుంది. సో బయాప్సీ పరీక్ష మీద అపోహలు ఉండవలసిన అవసరం లేదు. బయాప్సీ పరీక్ష చేయడం ద్వారా శరీరంలో ఇతర భాగాలకి పాకటం అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు కొత్తగా లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే జస్ట్ ఆ శాంపుల్ ఆఫ్ 8 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని అనలైజ్ చేసి ఆ బ్లడ్లో ఉండే సెల్ ఫ్రీ డిఎన్ఏని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ మెషిన్స్ ద్వారా వాటిని అనలైజ్ చేసి అందులో ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయి, లంగ్ క్యాన్సర్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అలాగే అదే బ్లడ్లో ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ డిఎన్ఏని అనలైజ్ చేయటం, ఆ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చెప్పడానికి కూడా అవకాశం ఏర్పడింది. చాలాసార్లు ముఖ్యంగా లంగ్లో చాలా లీషన్ క్లోజ్ టు ద హార్ట్, బయాప్సీ చేయటం కూడా డిఫికల్ట్ అనుకున్న సందర్భాల్లో ఈ లిక్విడ్ బయాప్సీ ద్వారా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇలా డయాగ్నోస్ చేశాక నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ ఎవాల్యుయేషన్, అంటే శరీరంలో ఎంత మేరకు ఈ జబ్బు పాకింది అని తెలుసుకోవడం కోసం హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ హోల్ బాడీ పెట్ సిటీ స్కాను ఎంఆర్ఐ బ్రెయిన్, అంటే బ్రెయిన్కి పెట్ సిటీ స్కాన్ నాట్ వెరీ యాక్యురేట్ కాబట్టి అవసరమైతే కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ చేయడం ద్వారా శరీరంలో ఏ భాగాలకి క్యాన్సర్ పాకిందని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ ట్రీట్మెంటు ఈ స్టేజింగ్ బట్టే ఆధారపడి ఉంటుంది. రైట్. ఈ లంగ్ క్యాన్సర్కి చికిత్స విధానం ఏ రకంగా ఉంటుంది?
జనరల్లీ ఈ క్యాన్సర్ అన్నిటికీ కూడా అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు సర్జరీ చేయడం ద్వారా వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లు అంటే లంగ్ వరకే పరిమితమైంది లేదా లంగ్ పక్కన ఉన్న చిన్న హైలార్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు సర్జరీ చేయడం ద్వారా వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. వచ్చిన లొకేషన్ని బట్టి లోబెక్టమీ అంటే ట్యూమర్ వచ్చిన లోబ్ని తీసేయటం, కొన్నిసార్లు అవసరమైతే లంగ్ ఫంక్షన్ బాగున్నట్టయితే ఎంటైర్ లంగ్ కూడా తీసివేయాల్సిన అవసరం రావచ్చు. దాన్ని న్యూమోనెక్టమీ అంటాము. ఈ సర్జరీ చేయటం ద్వారా సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ చేసిన స్పెసిమన్ని పూర్తిగా ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే పోస్ట్ ఆపరేటివ్ అడ్జువెంట్ రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా లంగ్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంటే లెస్ దాన్ 5% ఈ ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. వీళ్ళకి డయాగ్నోసిస్ తర్వాత స్టేజ్ 3B, స్టేజ్ 4లో వాళ్ళకి జనరల్లీ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, ఎడినోకార్సినోమా అయితే ఒక రకమైన కీమోథెరపీ, స్క్వామస్ సెల్ కార్సినోమా అయితే ఇంకో రకమైన కీమోథెరపీ, స్మాల్ సెల్ క్యాన్సర్ అయితే ఇంకొక రకమైన కీమోథెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వటం ద్వారా వారి లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు లోకలైజ్డ్గా ఉన్నప్పటికీ వారి ఏజ్ లేదా జనరల్ కండిషను లేదా కోఇన్సిడెంటల్ మార్బిడిటీస్ లైక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వారు ఆపరేషన్కి వారి బాడీ సహకరించదు అని మనం అనుకున్నప్పుడు వాళ్ళకి రేడియేషన్ చికిత్స కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ రేడియేషన్ చికిత్సలో ఇప్పుడు అనేక రకాలైన టార్గెటెడ్ రేడియేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. హైపర్ ఫ్రాక్షనేషన్, యాక్సిలరేటెడ్ రెజిమెంట్స్, ముఖ్యంగా సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. చిన్న లీషన్ ఉన్నప్పుడు జస్ట్ 1 డేలో ఫ్యూ మినిట్స్లోనే ఆ లంగ్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇంతకుముందులాగా 30-40 రోజులు కాకుండా జస్ట్ అబౌట్ 4 to 5 డేస్లోనే ఈ లంగ్ క్యాన్సర్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేసే సైబర్ నైఫ్, స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియో సర్జరీ, దీన్నే సైబర్ నైఫ్ అంటారు. ఇది ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. చాలాసార్లు టెర్రరిస్ట్ హైడౌట్స్ మీద అమెరికన్ మిలిటరీ టొమహాక్ క్రూయిజ్ మిసైల్స్ వాడుతుంటారు. ప్రిసైజ్గా ఆ మిసైల్ వెళ్ళి ఆ లొకేషన్ని హిట్ చేస్తుంది అనమాట. అది కొన్నిసార్లు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూస్తుంటాం, కారు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆ మిసైల్ కూడా దాని వెనకాల అటు ఇటు తిరుగుతుంది. సేమ్ టెక్నాలజీని ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేస్తూ ఉపయోగించే ఈ సైబర్ నైఫ్ పరికరం చాలా ప్రిసైజ్గా ట్రీట్మెంట్ని మొత్తం ట్యూమర్ మీదే టార్గెట్ చేసే ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఈ సైబర్ నైఫ్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా అందుబాటులోకి వచ్చింది. వీటన్నిటి ద్వారా చాలా ప్రిసైజ్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ఆధునిక చికిత్సా పద్ధతుల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఈ ట్రెడిషనల్ క్యాన్సర్ చికిత్స అనమాట. ఇప్పుడు అనేక రకాలైన న్యూవర్ అడ్వాన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది జెనెటిక్ మ్యూటేషన్ అనాలిసిస్ అనమాట. ఇందాక మనం బయాప్సీ చేస్తున్నప్పుడు డిస్కస్ చేసాం. ట్యూమర్ డిఎన్ఏని ఐడెంటిఫై చేసి బ్లడ్లో కానీ ట్యూమర్లో కానీ దాన్ని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా 490 జీన్స్ని అనలైజ్ చేసి ఆ జెనెటిక్ మ్యూటేషన్స్, వాటిలో ఉండే వేరియంట్స్, ఆ మ్యూటేషన్స్ కొన్నిసార్లు చాలా ఉంటాయి. అందులో కొన్ని డ్రైవర్ మ్యూటేషన్స్ ఉంటాయి. అంటే ఏ మ్యూటేషన్ ఈ క్యాన్సర్ని కలగజేసిందో ఐడెంటిఫై చేసి అదే మ్యూటేషన్ని టార్గెట్ చేయటం ద్వారా ఇప్పుడు క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. 4th స్టేజ్ క్యాన్సర్లో కూడా ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ని మనం ఐడెంటిఫై చేసినట్టయితే ఆ జెనెటిక్ మ్యూటేషన్ని ట్రీట్ చేసే సింపుల్ డ్రగ్స్, ఈ డ్రగ్స్ టార్గెటెడ్ థెరపీస్, నిబ్స్ అంటారు, NIB నిబ్స్. ఇవేం చేస్తాయంటే ఆ క్యాన్సర్ సెల్లో సెల్ సిగ్నలింగ్ పాత్వేస్ ఉంటాయి. అంటే క్యాన్సర్ సెల్లో ఒక మ్యూటేషన్ వచ్చి ఆ సెల్ సిగ్నలింగ్ పాత్వేస్ని ఆల్టర్ చేసి ఆ సెల్ విపరీతంగా డివైడ్ అవడానికి, పెరిగిపోవడానికి దోహదం చేస్తుంది. ఆ సెల్ మీద ఉండే ఆ రిసెప్టార్ని కనుక మనం బ్లాక్ చేసినట్టయితే ఆ సెల్ సిగ్నలింగ్ పాత్వేస్ని ఇన్యాక్టివేట్ చేయడం ద్వారా క్యాన్సర్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రిసైజ్డ్ థెరపీని టార్గెటెడ్ థెరపీ అంటారు. EGFR అంటారు, ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ ఒకటి, ALK1 మ్యూటేషను, అలాగే ROS1 మ్యూటేషన్, అలా అనేక రకాలైన HER2 న్యూ మ్యూటేషను, అనేక రకాలైన మ్యూటేషన్స్ లంగ్ క్యాన్సర్లో ప్రస్తుతం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా, జెనెటిక్ టెస్టింగ్ ద్వారా. తద్వారా ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసినట్టయితే
అనేక రకాలైన న్యూయర్ మాలిక్యూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు గ్యాట్ ట్రీటీ. అవన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోవటం వలన అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. ఈ మాలిక్యూల్స్ ద్వారా లేట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి మనకి అవకాశం ఏర్పడింది. ఇవే కాకుండా ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమ్యునోథెరపీ అంటే బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజాన్ని పెంపొందించడం. మన బాడీలో ఇమ్యూనిటీ పెంపొందించడానికి టీ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ సైంటిస్ట్. ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే అనేక రకాలైన ఫ్యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ టీ సెల్ ఇమ్యూనిటీని తగ్గడానికి దోహదం చేస్తాయి. సో సైంటిస్టులు వాటిని ఆ క్యాన్సర్ సెల్స్ సెక్రెట్ చేసే ఆ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేయడానికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ మాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి PDL1 అనే సబ్స్టెన్స్ని బ్లాక్ చేసే పెంబ్రోలిజుమాబ్ MAB మోనోక్లోనల్ యాంటీబాడీ, నివాలుమాబ్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రిసైజ్గా ఈ ఫ్యాక్టర్స్ని మనం టార్గెట్ చేయడం ద్వారా బాడీ యొక్క ఇన్నేట్ రెసిస్టెన్స్ని ఇమ్యూనోథెరపీ పెంచడం జరుగుతుంది. తద్వారా ఈ చికిత్స నిబ్స్ అండ్ మాబ్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అన్నమాట. ఈ నిబ్స్ అండ్ మాబ్స్ ద్వారా మనం ఈ క్యాన్సర్ని లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా చాలా సిగ్నిఫికెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా, కీమోథెరపీతో ఉండే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా వాటిని క్యూర్ చేయడానికి పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి, ఇంకా సామాన్య మానవుడే కాదు, రిచ్ మ్యాన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఉదాహరణకి పెంబ్రోలిజుమాబ్ అనే మాబ్ ఈ PDL1 కనుక పాజిటివ్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. పర్ అబౌట్ 3 వీక్స్కి మోర్ దెన్ 2.6 lakhs ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉన్నంతకాలం తీసుకుంటూనే ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఇండియాలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఈ టార్గెటెడ్ థెరపీసు, ఇమ్యూనోథెరపీ ద్వారా లేట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని కూడా మనం సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇమ్యునోథెరపీ అలాగే టార్గెటెడ్ థెరపీ అనే ఎవరికి సూటబుల్, అది ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు? ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మీరు అన్నట్టు ఈ టార్గెటెడ్ థెరపీస్ అనేక రకాలైన కొన్ని వందల మాలిక్యూల్స్, క్రిజాటినిబ్, సెరిటినిబ్, జెఫాటినిబ్, అఫాటినిబ్, సెరులోమిబ్, అనేక రకాలైన ఎర్లోటినిబ్, ఆసిమెర్టినిబ్, అనేక రకాలైన న్యూయర్ మాలిక్యూల్స్ ఇప్పుడు సింపుల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎవరికి ఏ రకమైన గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఇవి సూటబుల్గా ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి ప్రతి పేషెంట్కి కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. అంటే జెనోమిక్ వేరియంట్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. అందుకు ఫ్రెష్ ట్యూమర్ స్పెసిమెన్ కానీ లేదా లిక్విడ్ బయాప్సీ అంటే బ్లడ్ తీయటం ద్వారా ఆ బ్లడ్లో ఉండే సెల్ ఫ్రీ డిఎన్ఏని అనలైజ్ చేసి ఆ సెల్ ఫ్రీ డిఎన్ఏని మనము టెస్టింగ్ పంపించి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్టులు చేసి ఆ 490 మ్యూటేషన్స్ 100x ఐడెంటిఫై చేసి ఆ ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ ఉందో తెలుసుకొని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఉదాహరణకి EGFR1 మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే జెఫ్టినిబ్, ఎఫాటినిబ్, అర్లోటినిబ్, ఇంకా ఆసిమెర్టినిబ్ అనేక రకాలైన మాలిక్యూల్స్ వచ్చాయి. అలాగే ALK1 పాజిటివ్ ఉన్నట్టయితే క్రిజాటినిబ్, సెరిటినిబ్, ROS1 పాజిటివ్ ఉన్నట్టయితే క్రిజాటినిబ్. తర్వాత కొన్ని రకాల ఇమ్యునోహిస్టోకెమికల్ టెస్టులు చేయటం ద్వారా CTLV1 అని ఒక టెస్టింగు లేదా PDL1 టెస్టింగ్ చేయటం ద్వారా IHC టెస్ట్లు అంటారు. ఇమ్యునోథెరపీకి వీళ్ళు సూటబుల్లా కాదా అంటే ఉదాహరణకి PDL1 పాజిటివ్ ఉన్నట్టయితే వీళ్ళకి పెంబ్రోలిజుమాబ్ యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని రకాల గ్రూప్స్కి నివోలిమాబ్, అలా రకరకాల మాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ వారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ జెనెటిక్ టెస్టింగ్ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ నుంచి కానీ ఫ్రెష్ ట్యూమర్ స్పెసిమెన్ నుంచి కానీ ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా చాలా ఈజీగా మనం ఈ రకాల మాబ్స్, నిబ్స్ వీరికి యూస్ఫుల్గా ఉంటాయో లేదో తెలుస్తుంది. కొన్నిసార్లు ఈ మ్యూటేషన్స్ లేనట్టయితే మాబ్స్, నిబ్స్కి వీరు సూటబుల్ కాకపోయినట్టయితే కీమోథెరపీ ఎలాగో ఉంది. ఈ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా కూడా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంది. కీమోథెరపీ కూడా ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మనం ఎలాగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ని తీసుకుని యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టులు చేస్తున్నామో అలాగా ఈ క్యాన్సర్ సెల్స్ని CTCs, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెల్స్ని మనం టెస్ట్ పంపించడం ద్వారా ఆ CTCsని ఎన్నున్నాయి చూసుకోవటం, ఆ తర్వాత వాటిని మన ల్యాబ్లో వాటిని కల్చర్లో ఇన్విట్రో గ్రో చేసి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఆ తర్వాత ఆ కీమోథెరపీటిక్ రెజిమెన్ ఇచ్చాక ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం 3-4 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక తగ్గిందో లేదో తెలుసుకోవడానికి మళ్ళీ పెట్ స్కానో సిటీ స్కానో చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక కోర్స్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ వారి బ్లడ్ని డ్రా చేసి నెంబర్ ఆఫ్ సిటీసీస్ తగ్గిపోయాయో లేదో చూసుకొని ఆ ట్రీట్మెంట్కి లొంగుతుందో లేదో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటి ద్వారా మనము క్యాన్సర్ ట్రీట్మెంటు ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుందో వాటిని గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఏ రకమైన స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వీడికి సూటబుల్గా ఉంటుందో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో లంగ్ క్యాన్సర్కి ఫాలోఅప్ ఎలా ఉంటుంది? క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా ఫర్ దట్ మ్యాటర్ లంగ్ క్యాన్సరే కాకుండా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ అంతే ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా కూడా ఈవెన్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో కూడా జబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పేషెంట్ యొక్క జబ్బు తీవ్రత అంటే స్టేజ్ని బట్టి, గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి, పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యారు ట్రీట్మెంట్కి అన్నదాన్ని బట్టి ట్రీటింగ్ ఆంకాలజిస్ట్ వారికి ఒక ఫాలోఅప్ స్కెడ్యూల్ డిజైన్ చేస్తారు. మీరంతా ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంటు మీరు 3 నెలలకు ఒకసారి, 1 సంవత్సర కాలం పాటు, 6 నెలలకు ఒకసారి, 4 ఏళ్ల పాటు అట్లా ఫాలోఅప్కి పిలవటం జరుగుతుంది. ఈ ఫాలోఅప్ మనకి ఏ సిమ్టమ్స్ లేనప్పటికీ కూడా మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, క్లినిషియన్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకే సిమ్టమ్స్ లేవు కదా, ఊరికే ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఊరికే స్కాన్లు చేస్తుంటారు, అన్నెసరీ ఎక్స్పెండిచర్ అని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. ఫాలోఅప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఏమైనా సిమ్టమ్స్ వచ్చాక వెళ్దాం అనుకుంటూ ఉంటారు. సిమ్టమ్స్ వచ్చాక వెళ్తే అది మళ్ళీ లేట్ స్టేజ్ అయిపోతుంది. సో క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ పిలిచినప్పుడు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్లు ఏమి చేతికి తగలవు, కంటికి కనపడవు, సిమ్టమ్స్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో అవి చాలా రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవటం అన్ని క్యాన్సర్స్లో. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే తిరిగి వచ్చిందా లేదా, ఆపోజిట్ బ్రెస్ట్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా మ్యామోగ్రామ్ చేయించుకోవటం. అలా ఈ ఫాలోఅప్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? లంగ్ క్యాన్సర్ అనేది వంశపారంపరమైన జబ్బు కాదు. ప్యూర్లీ మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ వెరీ రేర్లీ జెనెటిక్గా మోటివేట్ అవుతూ ఉంటుంది. బట్ జనరల్లీ ఎపిడెమిలాజికల్లీ ఈ క్లినికల్గా మనం చెప్పినట్టు పొల్యూషను, స్మోకింగ్ వీటి వల్ల ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని రకాల క్యాన్సర్స్ ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు ఇవి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే, దగ్గర రిలేటివ్స్లో కనుక ఉన్నట్టయితే వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయో తప్ప వంశపారంపర్యమైన జబ్బు కాదనమాట. సో లంగ్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దురలవాట్లకు దూరంగా ఉండటం. పొల్యూషన్కి దూరంగా ఉండటం అనేది మన చేతిలో లేదు. అది గవర్నమెంటల్ మెషర్స్ ద్వారానే ఈ పొల్యూషన్ దూరంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సిగరెట్ స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, మైక్రోవేవ్ పాప్కార్న్స్, ఈ ప్రాసెస్డ్ మీట్స్ ముఖ్యంగా ఈ పిజ్జాస్, బర్గర్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అతి తక్కువగా తీసుకుంటూ లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తూ, ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ, అంటే వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది ఫైబరు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. ఎందుకంటే ఒబీస్ ఇండివిజువల్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ఎలాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ9.